ఇరాన్ను దాదాపు 37 ఏళ్ల పాటు శాసించిన ఆ దేశ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 28న టెహ్రాన్లోని ఆయన నివాసంపై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు జరిపిన ఎయిర్ స్ట్రైక్స్లో ఖమేనీ ప్రాణాలు కోల్పోయిన సంగతి మనకు తెలిసిందే. అయితే యుద్ధం కారణంగా గత 4 నెలలుగా వాయిదా పడుతూ వచ్చిన ఈ ఫ్యూనరల్ ప్రొసెషన్ శుక్రవారం నుంచి అఫీషియల్గా స్టార్ట్ అయింది. ఇది ఇరాన్ చరిత్రలోనే కాదు, బహుశా ఆధునిక ప్రపంచ చరిత్రలోనే బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ ప్రొటెక్టెడ్ అంత్యక్రియల ఈవెంట్గా నిలవబోతోంది. అసలు ఇస్లామిక్ సాంప్రదాయాల ప్రకారం వెంటనే జరపాల్సిన అంత్యక్రియలు ఇన్నాళ్ళు ఎందుకు ఆలస్యమయ్యాయి? ఇరాన్ ప్రకటించిన వి మస్ట్ రైజ్ అనే పవర్ఫుల్ స్లోగన్ వెనుకున్న సీక్రెట్ ఏంటి? ఈ కార్యక్రమానికి ఇండియాతో పాటుగా ప్రపంచ దేశాల నుంచి వస్తున్న విదేశీ ప్రతినిధులు ఎవరు? ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఇరాన్ ప్రభుత్వం ఖమేనీ అంత్యక్రియలను కేవలం ఒక సంతాప కార్యక్రమంగా మాత్రమే చూడడం లేదు. తమ దేశ ఐకమత్య బలాన్ని, శత్రు దేశాలపై తమకున్న ప్రతీకార కాంక్షను ప్రపంచానికి చాటి చెప్పేలా దీన్ని ప్లాన్ చేసింది. ఇందుకోసం వి మస్ట్ రైజ్, మనం పైకి లేచి పోరాడాలి అనే అఫీషియల్ నినాదాన్ని ప్రకటించింది. జూలై 3 నుంచి జూలై 9 వరకు మొత్తం 7 రోజుల పాటు ఇరాన్, ఇరాక్ దేశాల్లోని 5 ప్రధాన నగరాల్లో ఈ అంత్యక్రియల ప్రక్రియ కొనసాగుతుంది. జూలై 3న ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని గ్రాండ్ మొసల్లా మైదానంలో విదేశీ ప్రముఖుల సమక్షంలో ఖమేనీ సంతాప కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇక్కడ అత్యంత కీలకమైన విషయం ఏంటంటే, ఖమేనీ శవపేటికపై ఇరాన్లోని కర్బలాకు చెందినటువంటి ఇమాం హుస్సేన్ పుణ్యక్షేత్రానికి చెందిన ఎరుపు రంగు జెండాను కప్పారు. ఇస్లామిక్ సంస్కృతిలో ఎరుపు జెండా అంటే త్యాగానికి, ప్రతీకారానికి ఒక సింబల్గా భావిస్తారు. ఖమేనీ అంత్యక్రియలో అందరినీ కలిచివేస్తున్న దృశ్యం ఏంటంటే, ఆయన 14 నెలల మనవరాలు జహ్రా మొహమ్మదీ శవపేటిక కూడా అక్కడే ఉంది. ఆ చిన్నారి ఫోటో ఫ్రేమ్ను శవపేటిక పక్కనే ఉంచడం చూసి అక్కడికి వచ్చిన వారంతా కన్నీటి పర్యంతం అవుతున్నారు. జూలై 6, 7 తేదీల్లో టెహ్రాన్ నుంచి పవిత్ర నగరమైన కోమ్కు అంతిమ యాత్ర బయలుదేరుతుంది. కోమ్ నగరం అనేది షియా ముస్లింలకు అత్యంత పవిత్రమైన ధార్మిక కేంద్రం. జూలై 8న ఖమేనీ భౌతిక కాయాన్ని సరిహద్దులు దాటించి ఇరాక్లోని షియా పుణ్యక్షేత్రాల నగరాలైన కర్బలా, నజాఫ్కు తరలిస్తారు. జూలై 9న ఖమేనీ సొంత ప్రాంతమైన ఇరాన్లోని మషాద్ నగరానికి బాడీని తీసుకొచ్చి అక్కడ ప్రసిద్ధ ఇమాం రైజా పుణ్యక్షేత్రంలో అధికారిక లాంఛనాలతో ఖననం చేస్తారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఖమేనీ మరణిస్తే జూలైలో అంత్యక్రియలు జరపడం ఏంటి అనేది ఇప్పుడు అందరికీ వస్తున్న ఒక డౌట్. అయితే దీని వెనుక ఒక పెద్ద కారణమే ఉంది. అమెరికా, ఇజ్రాయిల్లతో ఇరాన్ జరిపిన యుద్ధం, నిరంతర బాంబు దాడుల వల్లే ఇన్నాళ్ళు ఆలస్యం చేయాల్సి వచ్చిందని ఇరాన్ అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి ఇస్లాం సాంప్రదాయం ప్రకారం మరణించిన 24 గంటల్లోపు ఖననం చేయాలి. ఇలాంటి పరిస్థితులు లేకపోవడంతో ఇన్నాళ్ల పాటు ఖమేనీ బాడీని కాపాడుకోవాల్సి వచ్చింది. సాధారణంగా ఇస్లాంలో డెడ్ బాడీకి కెమికల్స్ పోయడం నిషేధం. కానీ షియా చట్టాల ప్రకారం కొన్ని ప్రత్యేక అత్యవసర పరిస్థితుల్లో దీనికి మినహాయింపులు ఉంటాయి. అందువల్లే ఖమేనీ భౌతిక కాయాన్ని అత్యంత అడ్వాన్స్డ్ కోల్డ్ స్టోరేజ్ సిస్టంలో మతపరమైన నిబంధనలకు లోబడే ఇన్నాళ్లు సురక్షితంగా భద్రపరిచారు. నిజంగా ఇది ఇరాన్ పట్టుదలకు నిదర్శనం అని చెప్పొచ్చు. శత్రువుల దాడులు జరుగుతున్నా భయపడకుండా సరైన సమయం చూసి ఈ బిగ్గెస్ట్ ఈవెంట్ను ఇరాన్ ఆర్గనైజ్ చేస్తుంది. ఈ అంత్యక్రియల కోసం ఇరాన్ ప్రభుత్వం తీసుకున్న సెక్యూరిటీ చూస్తే మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనంత భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అంత్యక్రియలు జరిగే రోజుల్లో ఇరాన్లోని ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ అన్నిటినీ పూర్తిగా క్లోజ్ చేశారు. దేశవ్యాప్తంగా నేషనల్ హాలిడేని ప్రకటించారు. బిజినెస్ సంస్థలన్నీ మూసివేశారు. ప్రభుత్వ ఉద్యోగులంతా ఖచ్చితంగా ఈ సంతాప సభల్లో పాల్గొనాలని ఆర్డర్స్ జారీ చేశారు. ఒకవేళ ఈ టైంలో శత్రు దేశాలు ఏవైనా దాడులకు తెగబడితే చరిత్రలో లేని విధంగా బుద్ధి చెబుతామంటూ ఇరాన్ మిలిటరీ గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఈ అంత్యక్రియల ప్రక్రియకు దాదాపు 2 కోట్ల మంది హాజరవుతారంటూ ఇరాన్ అంచనా వేస్తోంది. ఇంత భారీ క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం టెహ్రాన్ చుట్టుపక్కల 700కు పైగా కొత్త పార్కింగ్ స్థలాలను క్రియేట్ చేశారు. ఈ ఈవెంట్కు గ్లోబల్ లీడర్స్ కూడా భారీగా తరలి వస్తున్నారు. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ దిమిత్రీ మెద్వదేవ్తో పాటుగా చైనా ఉన్నతాధికారుల బృందం కూడా హాజరవుతుంది. ఇక భారత్ తరపున కూడా ఒక హై లెవెల్ డెలిగేషన్ టెహ్రాన్కు చేరుకుంది. బీహార్ గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్, కేంద్ర మంత్రి పబిత్ర మార్గరిటా, కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షిద్, జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ ఈ ప్రతినిధుల బృందంతో ఉన్నారు. అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇరాన్ ప్రస్తుతం సుప్రీం లీడర్ మొజ్తబా మాత్రం మొదటి రోజు అంత్యక్రియల కార్యక్రమానికి హాజరు కాలేదు. అమెరికా, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సంస్థల నుంచి ప్రాణాపాయం ఉందనేటువంటి సెక్యూరిటీ థ్రెట్స్ వల్లే ఆయన రాలేదంటూ ఇరాన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. 37 ఏళ్ల పాటు ఇరాన్ పాలసీలను మిడిల్ ఈస్ట్లోని హెజ్బుల్లా, హౌతీల వంటి ప్రాక్సీ గ్రూపులను నడిపించిన
అలీ ఖమేనీ యుగం ముగిసింది. ఈ అంత్యక్రియల ముగింపుతో ఇరాన్ తన తదుపరి వ్యూహాన్ని మరింత దూకుడుగా మార్చే అవకాశం ఉంది. ఇరాన్ ప్రకటించిన వి మస్ట్ రైజ్ అనే నినాదం కేవలం మాటలకే పరిమితం అవుతుందా, లేక మిడిల్ ఈస్ట్లో కొత్త యుద్ధానికి దారి తీస్తుందా అనేది ఇప్పుడు $1,000,000,000 ప్రశ్న. ఇప్పటికే ఇరాన్ అమెరికా మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందం కుదిరింది. దీనిపై ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవలే ఇరు దేశాల మధ్య హర్మూజ్ జలసంధిపై పట్టు కోసం మళ్లీ దాడులు జరిగాయి. ఇరాన్ ప్రభుత్వం ఖమేనీ అంత్యక్రియలను కేవలం ఒక సంతాప కార్యక్రమంగా మాత్రమే చూడడం లేదు. తమ దేశ ఐకమత్య బలాన్ని, శత్రు దేశాలపై తమకున్న ప్రతీకార కాంక్షను ప్రపంచానికి చాటి చెప్పేలా దీన్ని ప్లాన్ చేసింది. ఇందుకోసం వి మస్ట్ రైజ్, మనం పైకి లేచి పోరాడాలి అనే అఫీషియల్ నినాదాన్ని ప్రకటించింది. జూలై 3 నుంచి జూలై 9 వరకు మొత్తం 7 రోజుల పాటు ఇరాన్, ఇరాక్ దేశాల్లోని 5 ప్రధాన నగరాల్లో ఈ అంత్యక్రియల ప్రక్రియ కొనసాగుతుంది. జూలై 3న ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని గ్రాండ్ మొసల్లా మైదానంలో విదేశీ ప్రముఖుల సమక్షంలో ఖమేనీ సంతాప కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇక్కడ అత్యంత కీలకమైన విషయం ఏంటంటే, ఖమేనీ శవపేటికపై ఇరాన్లోని కర్బలాకు చెందినటువంటి ఇమాం హుస్సేన్ పుణ్యక్షేత్రానికి చెందిన ఎరుపు రంగు జెండాను కప్పారు. ఇస్లామిక్ సంస్కృతిలో ఎరుపు జెండా అంటే త్యాగానికి, ప్రతీకారానికి ఒక సింబల్గా భావిస్తారు. ఖమేనీ అంత్యక్రియలో అందరినీ కలిచివేస్తున్న దృశ్యం ఏంటంటే, ఆయన 14 నెలల మనవరాలు జహ్రా మొహమ్మదీ శవపేటిక కూడా అక్కడే ఉంది. ఆ చిన్నారి ఫోటో ఫ్రేమ్ను శవపేటిక పక్కనే ఉంచడం చూసి అక్కడికి వచ్చిన వారంతా కన్నీటి పర్యంతం అవుతున్నారు. జూలై 6, 7 తేదీల్లో టెహ్రాన్ నుంచి పవిత్ర నగరమైన కోమ్కు అంతిమ యాత్ర బయలుదేరుతుంది. కోమ్ నగరం అనేది షియా ముస్లింలకు అత్యంత పవిత్రమైన ధార్మిక కేంద్రం. జూలై 8న ఖమేనీ భౌతిక కాయాన్ని సరిహద్దులు దాటించి ఇరాక్లోని షియా పుణ్యక్షేత్రాల నగరాలైన కర్బలా, నజాఫ్కు తరలిస్తారు. జూలై 9న ఖమేనీ సొంత ప్రాంతమైన ఇరాన్లోని మషాద్ నగరానికి బాడీని తీసుకొచ్చి అక్కడ ప్రసిద్ధ ఇమాం రెజా పుణ్యక్షేత్రంలో అధికారిక లాంఛనాలతో ఖననం చేస్తారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఖమేనీ మరణిస్తే జూలైలో అంత్యక్రియలు జరపడం ఏంటి అనేది ఇప్పుడు అందరికీ వస్తున్న ఒక డౌట్. అయితే దీని వెనుక ఒక పెద్ద కారణమే ఉంది. అమెరికా, ఇజ్రాయిల్లతో ఇరాన్ జరిపిన యుద్ధం, నిరంతర బాంబు దాడుల వల్లే ఇన్నాళ్ళు ఆలస్యం చేయాల్సి వచ్చిందని ఇరాన్ అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి ఇస్లాం సాంప్రదాయం ప్రకారం మరణించిన 24 గంటల్లోపు ఖననం చేయాలి. ఇలాంటి పరిస్థితులు లేకపోవడంతో ఇన్నాళ్ల పాటు ఖమేనీ బాడీని కాపాడుకోవాల్సి వచ్చింది. సాధారణంగా ఇస్లాంలో డెడ్ బాడీకి కెమికల్స్ పోయడం నిషేధం. కానీ షియా చట్టాల ప్రకారం కొన్ని ప్రత్యేక అత్యవసర పరిస్థితుల్లో దీనికి మినహాయింపులు ఉంటాయి. అందువల్లే ఖమేనీ భౌతిక కాయాన్ని అత్యంత అడ్వాన్స్డ్ కోల్డ్ స్టోరేజ్ సిస్టంలో మతపరమైన నిబంధనలకు లోబడే ఇన్నాళ్లు సురక్షితంగా భద్రపరిచారు. నిజంగా ఇది ఇరాన్ పట్టుదలకు నిదర్శనం అని చెప్పొచ్చు. శత్రువుల దాడులు జరుగుతున్నా భయపడకుండా సరైన సమయం చూసి ఈ బిగ్గెస్ట్ ఈవెంట్ను ఇరాన్ ఆర్గనైజ్ చేస్తుంది. ఈ అంత్యక్రియల కోసం ఇరాన్ ప్రభుత్వం తీసుకున్న సెక్యూరిటీ చూస్తే మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనంత భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అంత్యక్రియలు జరిగే రోజుల్లో ఇరాన్లోని ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ అన్నిటినీ పూర్తిగా క్లోజ్ చేశారు. దేశవ్యాప్తంగా నేషనల్ హాలిడేని ప్రకటించారు. బిజినెస్ సంస్థలన్నీ మూసివేశారు. ప్రభుత్వ ఉద్యోగులంతా ఖచ్చితంగా ఈ సంతాప సభల్లో పాల్గొనాలని ఆర్డర్స్ జారీ చేశారు. ఒకవేళ ఈ టైంలో శత్రు దేశాలు ఏవైనా దాడులకు తెగబడితే చరిత్రలో లేని విధంగా బుద్ధి చెబుతామంటూ ఇరాన్ మిలిటరీ గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఈ అంత్యక్రియల ప్రక్రియకు దాదాపు 2 కోట్ల మంది హాజరవుతారంటూ ఇరాన్ అంచనా వేస్తోంది. ఇంత భారీ క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం టెహ్రాన్ చుట్టుపక్కల 700కు పైగా కొత్త పార్కింగ్ స్థలాలను క్రియేట్ చేశారు. ఈ ఈవెంట్కు గ్లోబల్ లీడర్స్ కూడా భారీగా తరలి వస్తున్నారు. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ దిమిత్రీ మెద్వదేవ్తో పాటుగా చైనా ఉన్నతాధికారుల బృందం కూడా హాజరవుతుంది. ఇక భారత్ తరపున కూడా ఒక హై లెవెల్ డెలిగేషన్ టెహ్రాన్కు చేరుకుంది. బీహార్ గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్, కేంద్ర మంత్రి పబిత్రా మార్గరిటా, కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షిద్, జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ ఈ ప్రతినిధుల బృందంతో ఉన్నారు. అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇరాన్ ప్రస్తుతం సుప్రీం లీడర్ మొజ్తబా మాత్రం మొదటి రోజు అంత్యక్రియల కార్యక్రమానికి హాజరు కాలేదు. అమెరికా, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సంస్థల నుంచి ప్రాణాపాయం ఉందనేటువంటి సెక్యూరిటీ థ్రెట్స్ వల్లే ఆయన రాలేదంటూ ఇరాన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. 37 ఏళ్ల పాటు ఇరాన్ పాలసీలను, మిడిల్ ఈస్ట్లోని హెజ్బొల్లా, హౌతీల వంటి ప్రాక్సీ గ్రూపులను నడిపించిన అలీ ఖమేనీ యుగం ముగిసింది. ఈ అంత్యక్రియల ముగింపుతో ఇరాన్ తన తదుపరి వ్యూహాన్ని మరింత దూకుడుగా మార్చే అవకాశం ఉంది. ఇరాన్ ప్రకటించిన వి మస్ట్ రైజ్ అనే నినాదం కేవలం మాటలకే పరిమితం అవుతుందా, లేక మిడిల్ ఈస్ట్లో కొత్త యుద్ధానికి దారి తీస్తుందా అనేది ఇప్పుడు $1,000,000,000 ప్రశ్న. ఇప్పటికే ఇరాన్, అమెరికా మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందం కుదిరింది. దీనిపై ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి.
ఇటీవలే ఇరు దేశాల మధ్య హర్మూజ్ జలసంధిపై పట్టు కోసం మళ్లీ దాడులు జరిగాయి. ఖమేనీ అంత్యక్రియలు ముగిశాక ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? యుద్ధానికి శాశ్వత ముగింపు వచ్చే అవకాశం ఉంటుందా, లేదా మళ్ళీ అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య యుద్ధం మొదలవుతుందా? కామెంట్ చేయండి.